ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మామూలుగా మనకి బ్రెడ్ ని ఎక్కువ వాడటం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఈవెన్ మల్టీగ్రెయిన్ అయినా ఎక్కువగా తింటం మంచిది కాదు. అందుకని ఎంత వాడకం తగ్గిస్తే అంత మంచిది. కానీ బ్రెడ్ బదులుగా శాండ్విచ్ ని దోశల పిండిని అంటే మినపప్పు మన దోశలకు వాడే ఇట్లాంటి పప్పులతోనే పిండి చేసి దీన్ని శాండ్విచ్ ట్రేలో పోసేసి చక్కగా మన పద్ధతిలో రోస్ట్ చేసి అందులో వెజిటబుల్ పెట్టి దోశ శాండ్విచ్ ని గ్లూటెన్ ఫ్రీగా చేసుకుని ఎలా తినొచ్చు అనేది ఇక్కడ చూద్దాం. దోశ శాండ్విచ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ముడి బియ్యం అరకప్పు, మినపప్పు పావు కప్పు, క్యాప్సికమ్ స్లైసెస్ అరకప్పు, క్యారెట్ స్లైసెస్ అరకప్పు, టమోటా స్లైసెస్ పావు కప్పు, కొబ్బరి తురుము పావు కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, మిరియాల పొడి 1 టీ స్పూను, మెంతులు 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, కరివేపాకు కొద్దిగా, ఇంగువ పొడి కొద్దిగా. దోశల పిండి కొరకు మనం ఎలా అయితే మినపప్పు బియ్యం నానపెట్టుకుంటామో అదే మాదిరిగా మనం ఇక్కడ పొట్టు తీయని మినపప్పు, తెల్లటి బియ్యం బదులు ముడి బియ్యము, అందులో కొద్దిగా గుల్లగా రావటం కోసం మెంతులు వేసేసి ఒక 6-7 గంటలు అట్లా నానపెట్టుకుంటే బియ్యం బాగా నానతాయి. అలా నానిన పప్పుని పొట్టుతో పాటే మనం మిక్సీలో వేసేసి రుబ్బేసుకుంటే మంచిదన్నమాట. అలా దోశల పిండి సిద్ధం చేసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లో వేసేసి ఒక 10-12 గంటలు అట్లా పొలవనిస్తే చాలా మంచిదన్నమాట. ఎందుకంటే బ్రెడ్ లాగా మరి మంచిగా పొంగాలి కదా, అలా పర్మెంట్ చేసుకుంటాం. దోశల పిండి కాస్త తాలింపు పెడితే చప్పదనం పోయి కమ్మగా ఉండటం కోసం ఒక చిన్న పాత్రలో కొద్దిగా మేగడ వేసేసి అందులో ఆవాలు, కరివేపాకు, ఇంగువ పొడి, అందులో కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము వేసి వీటన్నిటిని మేగడలో దోరగా వేగనిస్తాం. వేగిన తర్వాత ఈ పిండిలో ఇది కలిపేసరికి శాండ్విచ్కి మనం బ్రెడ్ వాడకుండా దోశల పిండినే శాండ్విచ్గా ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఆ పిండి కమ్మగా ఉండటం కోసం ఇది కలపటం వల్ల చాలా బాగుంటుంది అనమాట. శాండ్విచ్లో పెట్టే వెజిటబుల్స్ అన్నీ కూడా పచ్చిపోవటం కొరకు మనం ముందుగా మరొక పాత్రలో సిమ్లో పెట్టేసి జీలకర్ర, కొద్దిగా మేగడ వేసేసి క్యారెట్ స్లైసెస్, క్యాప్సికమ్ స్లైసెస్, టమోటా స్లైసెస్ వీటన్నిటిని ఆ మేగడలో దోరగా మూత పెట్టేసి మగ్గనివ్వాలి. 4-5 నిమిషాల్లోనే పచ్చిపోయి మగ్గిపోతాయి ఆ స్లైసెస్ అన్నీ కూడా. కొద్దిగా నిమ్మరసం వేస్తే ఉప్పు లేని చప్పదనం తెలియకుండా వెజిటబుల్స్ బాగుంటాయి. ఇంకెవరన్నా శాండ్విచ్లో కావాలంటే ఉల్లికాడలు ముక్కలు కానీ, చిన్న బీన్స్ ముక్కలు కానీ ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు. బ్రెడ్ని టోస్ట్ చేసే టోస్టర్ ఒకటి తీసుకుని దాన్ని పొయ్యి మీద పెట్టేసి అందులో మేగడ రాసేసి మనం సిద్ధం చేసుకున్న దోశల పిండినే బ్రెడ్ పిండి లాగా ఈ టోస్టర్లో కొద్దిగా మందంగా పోసేసేస్తాం. దానిపైన శాండ్విచ్కి స్టఫింగ్ కోసం సిద్ధం చేసుకున్న వెజిటబుల్ స్లైసెస్ని దాని మీద అట్లా వేసేసి దానిపైన మళ్ళీ ఇంకొక బ్రెడ్ స్లైస్ పెట్టకుండా దోశల పిండిని బ్రెడ్ స్లైస్ లాగా దాని మీద పోసేసి టోస్టర్ యొక్క మూత పెట్టేసేసి మెల్లగా ఒకవైపు కాలిన తర్వాత దాన్ని తిప్పేసి మరోవైపు కూడా కాలనిస్తే దోశ శాండ్విచ్ వచ్చేస్తుంది. గోధుమ పిండి కానీ ఇతర మైదా పిండి కానీ వాడకుండా మనందరికీ దోశలు ఇష్టం, దాన్నే హెల్దీగా క్యాలరీస్ తగ్గించుకోవటం కోసం ఇట్లా వెజిటబుల్ కాంబినేషన్లో శాండ్విచ్లా చేసుకుంటే పిల్లలకి స్పెషల్గా ఉంటుంది, క్యాలరీస్ తగ్గుతాయి, ఫైబర్ కూడా బాగా వెళుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.